మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా పుస్తకావిష్కరణ కార్యక్రమం గుంటూరులో నిర్వహించారు. అబ్దుల్ కలాం ట్రస్ట్, గుజ్జనగుండ్ల వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ అనురాధ పాల్గొన్నారు. ఆమె అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అబ్దుల్ కలాం ట్రస్ట్ అధ్యక్షుడు కోటేశ్వరరావు రచించిన అబ్దుల్ కలాం జీవితం, ఆలోచనలు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకాలను ప్రతి ఒక్కరికి ఉచితంగా పంపిణీ చేశారు. ఆయన జీవితాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ అనురాధ అన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి స్ఫూర్తిగా తీసుకోవాలి నేటి యువత అందరూ కూడా. అందుకనే ఎక్కువ అబ్దుల్ కలాం గారు ఎక్కువ స్టూడెంట్స్ తోనే వారి ఇంటరాక్షన్స్ అన్ని కూడా స్టూడెంట్స్ తోనే ఉండేవి. ఈ రోజు పాతూరు కోటేశ్వరరావు గారు ఈ పుస్తకం రాయడం అనేది చాలా గొప్ప విషయం. నిజంగా నాయకమైన వ్యక్తి గురించి బుక్ రాసి మనందరిలో కూడా మోటివేషన్ కానివ్వండి, ఆ విలువలు పెంపొందించడానికి మన వైపు ఒక చిన్న ప్రయత్నం లాగా ఈ ప్రయత్నం అనేది చాలా అభినందించాల్సిన విషయం. అబ్దుల్ కలాం పుస్తకం రాయడంలో ఉద్దేశం ఒకటి, ఆయన శాస్త్రీయ దృక్పథం; రెండు, ఆయన నిజాయితీ; మూడు, హృదయం ఉన్న మనిషిగా శాస్త్ర పరిశోధనలతో పాటు కొన్ని మంచి పనులు మనకు చేశారు. ఇవాళ గుండె జబ్బుల వాళ్ళకి స్టెంట్ ఆ రోజుల్లో 1,30,000, 40,000 ఉంటే దాన్ని 25,000 రూపాయలకి స్టెంట్ ఖరీదుని తగ్గించగలిగాడు. దానిలో మన కేర్ హాస్పిటల్ సోమరాజు గారు పాత్ర కూడా ఉంది. అందుకనే అది కలాం రాజు స్టెంట్ గా పేరు పొంది